తీసుకోండి. బట్టలు ఉతికినందుకు ఏం తీసుకుంటారమ్మా మీరు? సాకలమ్మ ఇయ్యాల బట్టలా? సాకలమ్మ ఏం చెప్పింది మీకు? మీరేగా చెప్పిందట. సాకలాకు మేము చెప్పాము. ఆమె వేరు. మీరు బట్టలు తీసుకెళ్ళారు కదా? వేరమ్మా. వేరా వచ్చిందా? పొద్దున మాట్లాడి మార్చి బట్టలు తీసుకోవాలి. ఎర్ర చీర కట్టుకున్నాము. ఇల్లు కూడా లేదు. ఇందులో పని చేశారేనా? ఆమె సాకలమ్మ. వస్తుందా? అడుగు ఎంత తీసుకుంటుందో ఏంటో. పొద్దున చెప్పలేదా మీకు? చెప్పలే. తీసుకొని వెళ్ళింది. అట్లయితే ఎట్లా తీసుకుంటా? 100 రూపాయలు తీసుకుంటది. ఒక్కొక్కరికి 150 తీసుకుంటది. బట్టలను బట్టి అమ్మ. అంటే ఫస్ట్ రోజు రోజు 10 రూపాయలు తీసుకుంటది. అంటే పేషెంట్ బట్టలు వరకు అందరికీ ఎవరికైనా అంతేనా? రోజుకి 10 150. దొడ్డిపోయిన అవి ఉంటాయి కదా. అదే అదే బంద్ ఉందిరా షాపు. ఇప్పుడు తెస్తా షాప్ తెస్తారు. కవర్లు వేసుకుంటా. ఎందుకు కవర్లో పెట్టి పెట్టుకున్నాం? బుట్ట కాదు, ఇట్లా నెట్ ఉంది చూడు, నెట్ దాని లాగానే వస్తుంది. ఇగో ఇక్కడ బుట్టలు ఎందుకు కానీ కవర్లో వేసి పెట్టుకుంది. ఇక్కడ బుట్టలు పెడతాం అన్న మేడం. దోమల తెర లాంటిదే వస్తుందిరా. ఉంది అదే. ఇట్లా గాలి కట్టొచ్చు, దానికి ఏదైనా తగిలియచ్చు. ఇగో గుడితో దుడిసేసి ఆ గుడితో చూసారా?